ఇంతమంది అంటే నేనెప్పుడు చూడలేదు. ఒక 5 మందో, 10 మందో రాజీనామా చేయడం అంటే ఓకే గానీ, కొద్ది నెలల్లోనే ఒక 120 మందో, 100కు పైగా సైంటిస్టులు, అదిలోనూ ఎక్స్‌పీరియన్స్‌డ్ చాలా అనుభవం కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఇస్రోకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నారంటే, ఏంటసలు రీజన్? కారణం ఏంటయ్యుంటుంది? ఏమై ఉంటుంది? దీనికి చాలా కారణాలున్నాయండి. మొట్టమొదటిది మనకు గత 3, 4 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఎప్పుడైతే స్పేస్ రంగాన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు ఓపెన్ చేశారో, దాని తర్వాత చాలా పెట్టుబడులొచ్చినియి మన దేశంలో. వెంచర్ క్యాపిటల్ వచ్చింది. చాలా ఎన్నో కంపెనీలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఇన్‌ఫాక్ట్ ఈ వారంలో మొట్టమొదటిది ప్రైవేట్ రాకెట్ మనకు శ్రీహరికోట నుంచి ప్రయోగించబడుతోందది. మనకు స్కై కూల్ అన్నటువంటి ఒక కంపెనీ, స్కై రూట్ అన్నటువంటి కంపెనీ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. అలాగే అగ్ని కూల్ అని ఇటువంటి చాలా మనం చూస్తే కనుక స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. దాంతోటి ఇస్రో నుంచి వాళ్ళకి మంచి జీతాలు ఇవ్వడము, మంచి ఆఫర్లు ఇవ్వడము, దాంతోటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చూస్తున్నాము. ఎస్పెషల్లీ మనకు లో అండ్ మిడిల్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళకు చాలా అట్రాక్టివ్ అని వెళ్ళిపోతారు. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. గతంలో కూడా మనకు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉన్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు అక్కడ మాత్రమే ఉండేవి. ఫర్ ఇన్స్టెన్స్ బిహెచ్ఎల్ తీసుకుందాం, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. మన దేశంలో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి ఏకైక సంస్థ బిహెచ్ఎల్ ఉండేది అప్పట్లో. మనకు టర్బైన్స్ కానీ, మనకు కెపాసిటర్స్ కానీ, మనకు ట్రాన్స్మిటర్స్ కానీ, లేదా మనకు స్విచ్ గేర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే తయారు చేశారు. ఎప్పుడైతే ప్రైవేట్ రంగ సంస్థ దానికి పర్మిషన్ ఇచ్చిందో ప్రభుత్వము, అప్పుడు మనకు సీమెన్స్, జీఈ ఇలా చాలా ఎన్నో కంపెనీలు వచ్చినాయి మన దేశంలో. మరి వాళ్ళకు టాలెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? బిహెచ్ఎల్ నుంచే వెళ్ళి. అప్పుడు బిహెచ్ఎల్ నుంచి చాలా మంది రిజైన్ చేశారు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే ఈ రోజు మనం ఇస్రోలో కూడా చూస్తున్నాం. స్పేస్ రంగంలో కూడా ఇటువంటి యొక్క మార్పులను మనం చూస్తున్నాం. కాబట్టి ఒక విధంగా చూస్తే కానీ దీనికి మనం పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. ఎందుకంటే ఈ టాలెంట్ మన దేశంలోనే పబ్లిక్ రంగ సంస్థ అయినటువంటి ఇస్రో నుంచి ప్రైవేట్ రంగ సంస్థలో వెళ్తుంది. ఇన్ఫాక్ట్ మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా రీసెంట్ గా ఆయన అగ్నికూల్ అన్నటువంటి ఒక ప్రైవేట్ రంగ సంస్థలో చేరారు. కాబట్టి ఇది నార్మల్ న్యాచురల్ ట్రాన్సిషన్. ఇది ఒకటి. రెండవది మనం చూస్తే కనుక ఇంకొక సమస్య మనకి ఏముందంటే, ఇస్రో అన్నది మన స్పేస్ డిపార్ట్మెంట్ అనుసంధానమైంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పేస్ డిపార్ట్మెంట్ అనుసంధానం. కాబట్టి దీనిని కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో లానో లేదా ప్రభుత్వ రంగ సంస్థ కూడా కాదు, ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ గా దీన్ని ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు కానీ, లేదా వీళ్ళకి వచ్చేటువంటి వెసులుబాట్లు కానీ, వీళ్ళకి ఉన్నటువంటి పర్క్స్ కానీ, ఇవన్నీ కూడాను ఏదో మామూలుగా మనకు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్లకు ఎటువంటి జీతాలు ఇస్తారో దాని సిస్టంలోనే ఇది కూడా నడుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ జీతాలు ఎవరికి ఇవ్వడానికి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. అందుకని వీళ్ళ జీతాలు వాళ్ళకంటే తక్కువ లేదా వాళ్ళకి సరి సమానంగానే ఉంటాయి. కాకపోతే ప్రపంచంలో ఎన్నో మనకు ఈ స్పేస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి వస్తున్న జీతాల కంటే కనుక ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఇంత అంత కాదు. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మనం మాస్టర్ చేయగలిగాం. అలాగే మనం ప్రపంచంలోనే చంద్రుడి మీద దక్షిణ సౌత్ పోల్ కి వెళ్ళి అక్కడ ఫస్ట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి స్టోరీ మనదే. అలాగే మనం ఈవెన్ మంగళయాన్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం దాన్ని ఇండక్ట్ చేయగలిగాం. మనకు మంగళయాన్ మనకు మార్స్ చుట్టూ మనం తిప్పగలిగాం. అలాగే మనం ఆదిత్యయాన్ పెట్టాం. మనం నల్ పాయింట్ ఏదైతే మన భూమికి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సూర్యుడి నుంచి వస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి మధ్యలో ఒక నల్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఒక శాటిలైట్ ని పెట్టి సూర్యుడిని 24 గంటలు మనం రికార్డ్ చేసేటువంటి ఒక పెద్ద సక్సెస్ స్టోరీ మన దగ్గర ఉండదు. కాబట్టి ఇన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నటువంటి బాగా నైపుణ్యత ఉండి బాగా అనుభవం ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా సరిపోదు, ఎంత తక్కువే అన్నటువంటి ఒక పరిస్థితి మనకు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉంది. వాళ్ళకి పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళు రిజల్ట్స్ చూపించారు, ఇంకా చాలా శాటిలైట్స్ పంపించాలి, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కాబట్టి వాళ్ళకు టాలెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఇక్కడి నుంచే వస్తుంది. రెండు, ఈ యొక్క మనకు ఉద్యోగ అవకాశాలు పెరిగిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ లో మనకు ఏరోస్పేస్ కి సంబంధించి ఇంకా దానిలో కనుక సబ్జెక్ట్స్ వచ్చి చాలా మంది విద్యార్థులు బయటకు వస్తే పైప్ లైన్ బాగా ఉంది. పైప్ లైన్ బాగా ఉన్నప్పుడు అప్పుడు బహుశా మనకి ప్రైవేట్ రంగ సంస్థలు మెల్లిమెల్లిగా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో
మెల్లిగా ఆ టాలెంట్ పూల్ అనేది అక్కడి నుంచి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అంతవరకు వాళ్ళు ఇస్రో నుంచే తీసుకోవాలి. ఇస్రో దగ్గరే అటువంటి టాలెంట్. కాబట్టి ఇది రెండవ మేజర్ ఇష్యూ. మూడవది నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలాగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్స్, బ్యూరోక్రసీ దాన్ని గతంలో మనకు ఉన్నటువంటి కస్తూరి రంగన్ గారు కావచ్చు, సోమనాథ్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ పాత రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గౌరవించేవాళ్ళు. దాన్ని వాళ్ళు సంపాదనగా చూసుకోలేదు, ఒక బాధ్యతగా చూసుకున్నారు. వాళ్ళకి వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా చూశారు. కాబట్టి జీతాన్ని పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు. దేశಕ್ಕೆ సేవ చేయాలి, ఈ యొక్క రంగంలో మనం ప్రపంచంలో ఒక విధమైనటువంటి స్థానం సంపాదించుకోవాలి అని ఒక దృక్పథంతో వాళ్ళందరూ పనిచేస్తారు. ఇప్పుడు అలాగా వస్తున్నటువంటి పిల్లలకి ఆపర్చునిటీ చూస్తున్నారు. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని మళ్ళీ పునరాలోచించాలి, పునర్సమీక్ష చేసుకోవాలి. దీన్ని ఇస్రోని ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ గా దీన్ని కనుక ఇలాగే కొనసాగిస్తే కనుక రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా పారదర్శకంగా ఒక కార్పొరేటైజ్ చేసి దీంట్లో వాళ్ళ యొక్క అంటే టాలెంట్ కి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ప్రపంచంలో అటువంటి వ్యక్తికి ఎంత జీతం ఇస్తుందో, ప్రపంచంలో మిగతా స్పేస్ ఏజెన్సీస్ ఎంత జీతాలు ఇస్తున్నాయో కనీసం అంటే దానికి దగ్గరగా వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది అలవరుచుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు వీళ్ళతో సరిసమానంగా పోల్చి వీళ్ళకి జీతాలు ఇవ్వడం అన్నది ఎంతో కాలం ఇస్రోని బతికించలేదు. కాబట్టి ప్రభుత్వంలో ఈ మౌలికమైనటువంటి మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకొచ్చి దీనిని ఒక టాలెంట్ పూల్ కింద ఎప్పుడైతే భావించడం మొదలు పెడతామో అప్పుడు టాలెంట్ ని మనం రిటైన్ చేయాలి. టాలెంట్ గా చూడకుండా ఇది ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ గా చూస్తే కనుక ఎక్కువ కాలం ఇస్రోలో టాలెంట్ ఉండరు, వెళ్ళిపోతారు. దీనికి మనం ప్యారల్ చూసాం. మా ఇస్రో కంటే ముందరే స్టార్ట్ అయినటువంటి పాకిస్తానీ స్పేస్ ఏజెన్సీ ఉంది, సుపార్కో అని పిలుస్తారు. ఇస్రో స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఒక్క శాటిలైట్ కూడా పంపించలేకపోయారు. వాళ్ళకున్న 5-6 శాటిలైట్స్ అని చైనా పంపించి వీళ్ళ పేరు బ్రాండ్ వేశారు. అంతేగాని వీళ్ళు తయారు చేసుకునే కెపాసిటీ కూడా లేదు వాళ్ళకి. ఎందుకు? కంప్లీట్ గా దాన్ని సైన్యానికి అప్పచెప్పారు. రిటైర్ అయినటువంటి మాజీ సైన్యంలో ఉన్న ఏదో ఒక ఆఫీసర్ సుపార్కోకి ఇన్ఛార్జ్ గా ఉంటాడు. సో ఆయనకు సైన్స్ తెలుసా, దానికి దాంట్లో చేయవలసినటువంటి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఎటువంటి టెక్నాలజీ కావాలి, దానికి ఏం తెలీదు. ఒక రిపోర్ట్ చూసుకుంటారు. జీతాలు, అక్కడ ఉన్న పైసలు, లక్ష్యం ఇవే సరిపోతుంది వాళ్ళకి. ఏదో నెలకు ఒక బెలూన్ పంపిస్తారు, వాళ్ళ పని అయిపోయింది. కాబట్టి అలా ఇస్రో తయారవ్వకూడదు అనుకుంటే కనుక పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ లాగా దీన్ని పనిచేయడం అనేది తీసేయాలి. ఇప్పటికి కూడా ఇన్ని అద్భుతాలు సృష్టించినా కానీ కూడా ప్రపంచంలో మనం 5% కూడా లేదు. నాసా తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ ఎలాన్ మస్క్ 10,000 శాటిలైట్స్ మనకు భూకక్ష కంటే పైన లో అర్త్ ఆర్బిట్ లో పెట్టగలిగాడు. 10,000 శాటిలైట్స్ ఉన్నాయి. మనకి ఎక్కడున్నాం మనం? కాబట్టి ఈ యొక్క పాత పద్ధతి, పాత ఆలోచన నుంచి బయటికి రావాలి. రాకపోతే కనుక టాలెంట్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుందో, ఎక్కడ వాళ్ళకి ధనం ఎక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇస్రో బతకాలంటే దీన్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటికి తీసి ఒక పారదర్శకంగా ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ గా నడిపించాలి. నడిపించకపోతే మాత్రం ఇటువంటి కష్టాలు తప్పకుండా ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే కనుక 2-3 అంశాలు ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి ప్రైవేట్ రంగ సంస్థలు రావడము, 2 అది ప్రభుత్వ డిపార్ట్మెంట్ గా రన్ చేయడం. ఈ 2 అంశాల వల్ల ఈ రోజు మనకు అటువంటి సంక్షోభం వస్తున్నది. గతంలో తక్కువ సంఖ్యలో వెళ్లేవాళ్ళు, ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగినాయి కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక రెసిగ్నేషన్ కానీ లేదా మనకు వాలంటీర్ రిటైర్మెంట్ కానీ ఎవరైనా అప్లికేషన్ పెడితే గతంలో డిపార్ట్మెంట్ హెడ్కి అధికారం ఉండేది అతన్ని రిలీవ్ చేయడానికి. ఇప్పుడు డిపార్ట్మెంట్లకు ఎవరికి అధికారం ఇవ్వకుండా ప్రతి అప్లికేషన్ కూడాను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖకు వెళ్ళాలి. వాళ్ళు నిర్ణయిస్తారు. సో కాబట్టి మిమ్మల్ని ఎవరినైనా బెదిరించి మీరు ఆపలేరు. బెదిరించి ఆపితే కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో టాలెంట్ ఎక్కడ ఉంటుంది కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కువసేపు మీరు ఆపలేరు. వాళ్ళని ఇక్కడ ఉండేలా ప్రేరేపించే దిశగా మీరు ఏమైనా పాలసీస్ తీసుకురాకపోతే ఈ గడ్డు కాలం అనేది ఇంకా ఈ సమస్య ఇంకా విస్తృతంగా ఉధృతంగా పెరగబోతోంది. కాబట్టి ఇప్పుడే మేల్కొని దీన్ని కరెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.